బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. నేను ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అలాంటి బిజినెస్ ఈ ఫుర్ఫ్రీ నగర్ మొత్తంలో ఎవ్వరూ చేసుండకూడదు. పంపించేశారు. అదిరింది, దొరికింది. కొత్త బిజినెస్ కి ఐడియా దొరికింది. భలే భలే, ఇప్పుడే అనుకున్న వెంటనే బిజినెస్ మెసేజ్ వచ్చేసింది. షిప్ బిజినెస్ చేస్తాను, వస్తువుల్ని ఇంపోర్ట్ ఇంకా ఎక్స్పోర్ట్ చేస్తాను. మోటు, నువ్వు షిప్ బిజినెస్ చేయడం కుదరదు మోటు. నువ్వు షిప్ బిజినెస్ ఎలా చెయ్యగలవు? అరే పతులు, తప్పకుండా చెయ్యగలం. ఇలా చూడు జాన్, అసలు నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు? నేను ఏ పనైనా చెయ్యగలను. అలాంటప్పుడు షిప్ బిజినెస్ ఎందుకు చెయ్యలేని చెప్పు. అలాగని మాట ఇవ్వు. అలాగే మాటిస్తున్నాను. నా మాటకి తిరుగులేదు. నువ్వు ఖచ్చితంగా చెప్పగలవా? అలాగే తప్పకుండా ఇస్తాను. కానీ మోటు, నువ్వు ఇది ఎలా చెయ్యగలవు? అరే పతులు, ఇలా చూడు, నాకు ఇప్పుడే ఒక మెసేజ్ వచ్చింది. బిజినెస్ కి కంపెనీ 50% లోన్ ఇస్తుందంట. కాబట్టి ఈ పని నాకు చాలా ఈజీ అయిపోతుంది. నువ్వు ఆ పని చెయ్యకూడదు. నా మిత్రమా, సహోదరా, నువ్వు ఆ పని చెయ్యకూడదు. ఏమైనా సరే నేను చేసి తీరతాను. అందరూ వినండి, మోటు మాటిచ్చాడు. ఒకవేళ షిప్ బిజినెస్ చేయకపోతే మోటు ఫుర్ఫురీ నగరాన్ని వదిలి వెళ్ళిపోతాడు. మోటు, మళ్ళీ ఒక వారం తర్వాత కలుద్దాం. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. మోటు ఈ నగరాన్ని వదిలి వెళ్ళిపోతే ఈ నగరంలో నన్ను ఆపగలిగే మగవాడు ఎవడున్నాడు? అరే బ్రహ్మాండంగా చెప్పారు బాస్, భలే చెప్పారు. నన్ను పొగడ్డం పక్కన పెట్టు. మోటు పతులు ఎలాగైనా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. మోటు, నీ వల్ల నేను కూడా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవాలి. పతులు, ఊరొదిలి ఎందుకు వెళ్ళిపోవాల్సి వస్తుంది? ఇంతవరకు మనం ఎన్నో బిజినెస్లు చేశాం కదా, ఇది కూడా చేద్దాం. అరే మోటు, షిప్ బిజినెస్ చెయ్యాలంటే సముద్రం కావాలి. షిప్పులు సముద్రం మీదే వెళతాయి. ఈ సమీపంలో సముద్రం ఎక్కడుంది? నువ్వు సముద్రం ఎక్కడి నుంచి తెస్తావు? అరే, సముద్రం ఎక్కడైనా ఉండొచ్చు. అవును, సముద్రం ఎక్కడైనా ఉండొచ్చు. కానీ షిప్ నేల మీద నడుస్తుందా ఏమిటి? సముద్రంలోనే షిప్ బిజినెస్ చెయ్యగలం. షిప్పుల్ని సముద్రంలోనే నిలపగలం. వస్తువులన్నీ అక్కడే లోడ్ అవుతాయి. తర్వాత షిప్పులన్నీ కూడా అక్కడి నుంచే బయలుదేరతాయి. నీకు ఏమైనా అర్థమైందా? చెప్పు. అరే, ఈ విషయం నేను అస్సలు ఆలోచించలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? పొరపాటైపోయింది. ఐడియా, డాక్టర్ జట్కా. అరే, నెంబర్ 1, నెంబర్ 2, చాలా సంతోషమైన విషయం. మనందరం పార్టీ చేసుకుందాం. ఇప్పుడు మోటు నగరాన్ని వదిలి వెళ్ళిపోతున్నాడు. బాస్ బాస్, మనం ఇప్పుడు అడవిలో ఉండాల్సిన పని లేదు. మోటు పత్లు వాళ్ళ ఇంట్లోనే మనం ఉండొచ్చు. ఎంత గొప్ప విషయం చెప్పావు నెంబర్ 1. రా, మనం వెళ్ళి మోటు తన వస్తువులన్నీ సర్దుకున్నాడో లేదో వెళ్ళి ఒకసారి చూసొద్దాం. రా. ఏంటి మావయ్య, ఏంటిది? అరే జాన్, మీకు తెలీదా? మోటు పత్తులు కొత్తగా షిప్ బిజినెస్ ప్రారంభించారు. ఏంటి, వాళ్ళు షిప్ బిజినెస్ ప్రారంభించారా? సముద్రం లేకుండా వాళ్ళ బిజినెస్ ఎలా చేస్తున్నారు? అవన్నీ నీకెందుకు? ఏదో ఒక విధంగా మేం నడిపిస్తాం. సముద్రం లేదు. కానివ్వండి అన్నయ్య, సామాన్లు ఎక్కించండి. సముద్రం లేదు. మోటుపతులు, లోడింగ్ పూర్తయింది. ఓకే, సామాన్ వెళ్ళిపోతుంది. మీరేం దిగులు పడకండి. రెడీ.
రండి. ఇప్పుడు చూడండి, ఇక షిప్ ఎగరదు. ఏ సమయంలోనైనా అది కింద పడిపోవచ్చు. జింగిచక 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 జింగిచక. అరే మిత్రమా, సహోదరుడా, అది గ్యాస్ లీక్ అయిపోయింది. మనం ఇప్పుడు ల్యాండ్ అవ్వాలి. అందరూ రెడీగా ఉండండి. అరే మిత్రమా, సహోదరే, ఇదేనా సేఫ్ గా ల్యాండ్ అవడం అంటే? ఐడియా. నేను వెళ్ళి గ్యాస్ లీక్ ని సరిచేస్తాను. మోటు పత్తులు, సామాన్లన్నీ సరిచేయండి. అరే పతులు, మన ఇంజిన్ రూమ్ పైన ఈ జాన్ టీమ్ పెయింటింగ్ ని ఎవరు వేసుంటారు? అలాగైతే అచ్చం ఒరిజినల్ లాగే ఉంది. అయ్యమ్మా, నిజంగానే జాన్ లాగే ఉన్నాడు. నాకెందుకో భూతం అనిపిస్తోంది. చాలా భయంగా ఉంది. చింగన్ సార్, అవును, వీళ్ళు నిజమైన వాళ్ళలాగానే ఉన్నారు. అరే మిత్రులారా, రండి వెళ్ళక్కడ కూర్చుందాం. మనకి ఒక సవారీ దొరికింది. వద్దు. నెంబర్ 1, నెంబర్ 2 వాళ్ళ మిషన్లన్నింటినీ మీరు పాడు చేసేయండి. అరే మిత్రులారా, సహోదరులారా, మన షిప్ వేరే డైరెక్షన్ లో వెళ్తుంది. అది తప్పుడు డైరెక్షన్ ని చూపిస్తుంది. కానీ ఇది ఎలా జరుగుతుంది? జాన్ టీమ్ వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఈ పని ఎవరు చేసుంటారు? కింద వైర్ సరిగ్గా ఉందో లేదో చూడు వెళ్ళి. నేను ఇప్పుడే కిందకు వెళ్ళి ఆ వైర్ ని సరి చేస్తాను. అరే మోటు, నా మిత్రమా, గుర్తుపెట్టుకో, ఎరుపు వైర్ ని పసుపు వైర్ కి, పసుపు వైర్ ని పచ్చ వైర్ కి కలపాలి. అలాగే పెద్దన్నయ్యా. ఓకే. ఏం చెప్పావు పెద్దన్నయ్యా? ఎరుపు రంగుని ఎరుపు రంగుతో, పసుపు రంగుని పసుపు రంగుతో. అరే, ఈ మోటు పని అక్కడ ఏం చేశాడురా బాబు? ఏం చేసావు మోటు?
ఇప్పుడు దీన్ని సరి చేస్తాను. ఇది సరిగ్గా ఉంది. అరే మళ్ళీ అంటుకుందేంటి పెయింటింగ్? ఖచ్చితంగా జానే అయి ఉంటాడు. బలంగా లాగండి తనని. ప్లాన్ వేసినా ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంది. సముద్రం రాబోతోంది. ఎలాగైనా ఈ షిప్ ను బ్లాస్ట్ చేయాలి. జాన్ జాన్ టైం బాంబు పెట్టాడు. జాన్! ఓ నాయనో, మోటు బతులు మమ్మల్ని కాపాడండి, కాపాడండి. అరే లేదు, కాసేపు అలాగే ఉండండి. షిప్పుని బాంబుతో పేల్ చేయాలనుకున్నారు కదా, కనీసం కార్టూన్ అయినా వస్తుంది. ఓకే ప్లీజ్, ఇక మేము ఇలా చెయ్యవు, కాపాడండి. కట్. కాపాడండి, కాపాడండి. పతులు, నాకు యాక్టర్ నవ్వాలనుంది. నేను చాలా బాగా యాక్ట్ చేస్తాను. టాలీవుడ్ పిక్చర్స్ లో డిసిప్లిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో పని చేసేటప్పుడు భలే సరదాగా ఉంటుంది. మోటు, ఇది టాలీవుడ్ పిక్చర్. ఇందులో కొత్త వాళ్ళకి అంత తేలిగ్గా యాక్టింగ్ అవకాశాలు ఇవ్వరు. అరే ఎందుకు అవకాశం ఇవ్వరు? నేను వాళ్ళకి ప్రూవ్ చేస్తాను ఐఎమ్ ఏ గుడ్ యాక్టర్ అని. అరే మిత్రమా, సహోదరా, నా పేషెంట్ల మీద ఒట్టేసి చెప్తున్నాను. నువ్వు యాక్టింగ్ అంతా వదిలేయి. వీల్లేదు. ఎవరు ఏం చెప్పినా సరే నేను యాక్టర్ అయి తీరుతాను. నేను యాక్టింగ్ చేస్తాను. ఏమి కనపడటం లేదు. అరెరే, ఏం చేస్తున్నావు? నేను డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. నేను ఒక మంచి యాక్టర్ని. చూడండి, ఈ సినిమాకి కాస్టింగ్ అయిపోయింది. మీరు చేయడానికి ఏమీ ఉండదు. అరే ఎందుకు ఉండదు? నేను డైరెక్టర్ గారిని కలవాలి. జరుగు. అక్కడే ఉండు, లోపలికి రాకూడదు. నీ కోరిక తీరిందా? ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా? నేను రాను. ప్రయత్నించే వాళ్ళకి ఎప్పుడు ఓటమి ఉండదు. నేను ఎలాగైనా సరే డైరెక్టర్ గారిని కలిసి తీరుతాను. ఏమైందయ్యా? అతను ఎందుకు ఏడుస్తున్నాడు? వెళ్ళి చూడండి. నా స్నేహితుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. తను లేకుండా నేను ఎలా జీవించి ఉండగలను? తను లేకుండా నేను జీవించలేను. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పండి. ఏం చేస్తున్నావు? ఏదోటి చెయ్యండి, ఏదోటి చెయ్యండి. నేను నా స్నేహితుడు లేకుండా జీవించి ఉండలేను. త్వరగా నీళ్లు తీసుకురండి. ఇతనికి ఏదో అయింది, అంబులెన్స్ పిలవండి. అరే మీరందరూ ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను షూటింగ్ కి ఎంత ఖర్చు పెట్టాను? మీరు ఇక్కడ నిలబడి మొత్తం అంతా వేస్ట్ చేస్తున్నారు కదా. మీకు అసలు ఏమీ అర్థం కావట్లేదా? అసలు ఇతన్ని ఎవరు లోపలికి రానిచ్చింది? ఏంటి? ఎలా ఉంది నా యాక్టింగ్? డైరెక్టర్ గారు, నేను మీకేం చూపించాలనుకున్నానంటే నేను చాలా గొప్ప యాక్టర్నని. దయచేసి మీరు నాకు మీ ఫిల్మ్ లో ఛాన్స్ ఇస్తారా? మళ్ళీ వచ్చాడు ఆవిడు.
యాక్టింగ్ అంతా అయిపోయిందా? ఇక ఇంటికి వెళ్దాం పద. లేదు లేదు, నేను చాలా గొప్పగా యాక్ట్ చేశాను. బహుశా ఆయనకి ఎమోషనల్ యాక్టర్ అవసరం లేదనుకుంటాను. ఇప్పుడు డిఫరెంట్ గా ట్రై చేస్తాను. నేను ఆయనకి యాక్షన్ యాక్టర్ గా మారి చూపిస్తాను. నేను నీకోసం ఏమైనా చేస్తాను. ఇదెవరు? ఎవరు అతను షూటింగ్ చేస్తుంటే మధ్యలో వచ్చాడు? అతను లాగేయండి. ఎవరతను? పట్టుకోండి పట్టుకోండి. కమ్ కమ్. ఎంత బాగా ఫైట్ చేస్తున్నాడు. భలే ఉంది. ఏమంటారు డైరెక్టర్ గారు, మీకు ఎలా ఉంది? ఇప్పుడు మీరు నాకు రోల్ ఇస్తారా? అరే నువ్వు మళ్ళీ వచ్చావా? మీరిప్పుడు నా యాక్షన్ చూశారు. ఇప్పుడు మీరు నాకు యాక్షన్ యాక్టర్ రోల్ తప్పకుండా ఇవ్వాలి. సెక్యూరిటీ. చాలు, ఇప్పటికే చాలా ఓవర్ అయిపోయిన మోటు. ఇక నీ నాటకాలు ఆపేయ్. నువ్వు ఇంటికి వస్తావా, లేకపోతే నన్ను ఒక్కడిని వెళ్ళిపోమంటావా? లేకపోతే వీళ్ళంతా కలిసి నీతో పాటు నన్ను కూడా కొడతారు. సార్, మీరు నా ఫ్రెండా? ఈయనకు అర్థమేలా చెప్పండి. ఈ సినిమాలో రోల్స్ అన్ని అయిపోయినాయి. ఈయన చేయడానికి ఏమీ లేదు. రండి, మీరే డైరెక్టర్ గారితో మాట్లాడండి. మోటు, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఆలోగా నువ్వు ఏమీ చెయ్యకు. అరే మిత్రమా, సహోదరు, నా పేషెంట్ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇంత పెద్ద డైరెక్టర్ పిలిచాడంటే ఆ ఛాన్స్ ని వదులుకోకూడదు. నా 20 ఏళ్ళ అనుభవంలో ఇంత పెద్ద డైరెక్టర్ ని నేను ఎప్పుడు మీట్ అవ్వలేదా. నేను కూడా వస్తానా? చట్టం మీద ఒట్టు, మర్యాదగా ఆగండి. రండి రండి. హలో డైరెక్టర్ గారు. రండి రండి, మీరు అతనికి మిత్రులే కదా? అవును సార్, అవును. సరే ఒక్క నిమిషం. ఆయన నాకు చాలా వివరంగా చెప్పారు. నేను కూడా నీకు వివరంగా చెప్పకపోతే ఆయన మళ్ళీ నాకు చాలా వివరంగా చెబుతారు. పతులు, అది చాలా తప్పు. కానీ ప్రయత్నించే వాళ్ళకి ఎప్పటికీ ఓటమనేది ఉండదు. ఇప్పుడు ఏ రోల్ చేయాలి? కామెడీ మిగిలిపోయింది. పతులు, అటు చూడు, గొరిల్లా కేజ్ ఉంది. అక్కడికి వెళ్ళి కామెడీ చేస్తాను. అరే, కాపాడండి కాపాడండి. నువ్వు భయపడకు, నేను వస్తున్నాను. అరే ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడు. చూడ్డానికి రియల్ గా ఉంది. One, two, three, 4 and 5. Hey, Gorilla! How are you, my friend? Hi! కాపాడండి, పరిగెత్తు. పోలీసుల్ని పిలవండి, ఆర్మీని పిలవండి, వీళ్ళిద్దరిని బయటికి పంపండి. పతులు, కాపాడు. మోటు, ఎందుకు నువ్వు నన్ను కూడా ఇరికించేశావ్? అరే, ఎవరైనా మమ్మల్ని కాపాడండి. కాపాడండి ప్లీజ్, ఎవరైనా కాపాడండి. నేను వస్తున్నాను మై ఫ్రెండ్. అరే పారిపోవయ్యా, టవర్ ఊగిపోతుంది. పారిపో పారిపో పారిపో. నేను వెళ్ళిపోతున్నాను. ఐఎమ్ సో సారీ. దయచేసి కాపాడవా.
ఎవరైనా కాపాడండి. వద్దు వద్దు తనే చేయకు. పతులు ఏం చేయాలి ఏం చేయాలి? టవర్ పడిపోయేలా ఉంది, అందులో హీరోయిన్ ఉంది, ఏదోటి ఆలోచించు. ఐడియా. మోటు దాన్ని పట్టుకో త్వరగా. పట్టుకున్నాను. అందరూ తప్పుకోండి. మోటు నువ్వు బాగానే ఉన్నావు కదా? అరే పతులు నేను బాగానే ఉన్నాను. లకేతో నా 20 ఏళ్ళ అనుభవంలో ఇలా పని చేసేవాడిని నేను ఎక్కడా చూడలేదు. అరే మిత్రమా సహోదరు, నేను చాలా భయపడ్డాను. అరే థాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంత అద్భుతాన్ని సృష్టించారు. మీరు గొప్ప బలశాలి. ఇంతకీ మీ పేరేంటి? అది నా పేరు మోటు. ఏంటి షార్ట్ రెడీనా? షూట్ చేద్దామా? ఎలాంటి షాట్ రెడీగా లేదు. నీలాంటి డమ్మీ హీరోలతోటి నేను ఎలాంటి సినిమా చెయ్యను. వెళ్ళి ఇక్కడి నుంచి get out. నాకు సినిమాలో ఎలాంటి హీరో కావాలంటే రియల్ లైఫ్ లో కూడా వాడు హీరోలా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే లాగా. బాబు మీ కాళ్ళు ఎక్కడున్నాయి? నన్ను క్షమించండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు అన్నిటినీ చేయగలరు. ఆల్ ఇన్ వన్. డైరెక్టర్ సార్, ఐ థింక్ యూ షుడ్ టేక్ మోటు గారు ఫర్ హీరోస్ రోల్. హీ ఇస్ ద రియల్ హీరో. వాట్ డు యు సే? అదిరింది. ఐ థింక్ యు ఆర్ రైట్. మేము ఇలాంటి హీరోకే వెతుకుతున్నాం. మీరు అన్ని రకాలుగా యాక్ట్ చేస్తున్నారు. మీరు యాక్షన్ చేస్తున్నారు, కామెడీ చేస్తున్నారు, డైరెక్షన్ చేస్తున్నారు. సారీ. ఆ డైరెక్షన్ మాత్రం నాకు వదిలేయండి. లేదు లేదు, నేను యాక్టింగ్ చేయాలనుకుంటున్నాను అంతే. నువ్వు చెప్పింది నిజమే మోటు. ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉండేవారికి వాటమనేదే ఉండదు. నువ్వు యాక్టింగ్ చెయ్యాలని చాలా కష్టపడ్డావు, చివరికి హీరో అయ్యావు. అందుకనే ఎప్పుడూ ప్రయత్నాన్ని విరమించకూడదు. అదిరింది. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.